నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. శ్రీమాత్రే. గురుగారు, వినాయక చవితి గురించి అందరం మాట్లాడుకున్నాం. అన్ని వీడియోస్ చూసి ఎక్కడ ఏ తప్పు చేయకుండా చాలా కరెక్ట్‌గా పూజ చేసుకుందామని భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం కూడా. ఈ మధ్య కాలంలో అంటే కొంతమంది 3 డేస్, 5 డేస్, 9 డేస్, 11 డేస్ అట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా! మండపాల దగ్గర చూసినా, ఇంటి దగ్గర చూసినా కూడా చాలా బాధేస్తుంది గురుగారు. అదేదో ఒక డిస్కోటెక్ లాగా ఆ మందిరాన్నంతా, మండపాన్నంతా మార్చేసి ఇన్ని రోజులు ఇంత కష్టపడి నియమాలు పాటించినా గూడా ఒక 5 డేస్ అన్నా ఎన్ని రోజులు పెట్టుకుంటే మన శక్తి అనుకునే కదా పెట్టుకున్నాం. అంత భక్తి శ్రద్ధలతో పెట్టుకొని అది అసలైనది మిస్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఏదో పెట్టుకున్నాము, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తాం. మీరు కూడా చూసే ఉండుంటారు వచ్చే దారిలో. మీ మీకు కుదిరితే వెళ్లి అక్కడ కరెక్ట్ కూడా చేసి ఉండుంటారు. దీని గురించి మనం ఏమైనా చెప్పగలమా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. వాస్తవంగా ఈ వినాయక నవరాత్రులు మన సనాతన ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందజేయడానికి పూజా విధానం అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, ఆరాధన విధిక్రమం ఏంటి, యజ్ఞ యాగాదులు ఎలా చేసుకోవాలి, అన్నదానాలు చేయాలి, ఇవన్నీ మనకి భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి మనం చేస్తున్న సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారం ఇది. ఇది బాలగంగాధర్ తిలక్ గారు అందరికీ తెలియజేశారు. దీనివల్ల హిందువుల లోపల సమైక్యత పెరగాలి, అందరి లోపల సౌభ్రాతృత్వం రావాలి, అందరూ కలిసిమెలిసిగా ఇప్పుడు ఒక కాలనీలో చేస్తుంటే ఆ రోజు కాలనీలో అందరూ కూడా కలిసిపోతారు. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిపోతారు, ముత్తైదువులు అందరూ కలుసుకుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు, పిల్లల్లో ఏదైనా టాలెంట్ ఉంటే బయటకు వస్తుంది. ఇలా మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం అసలు తప్పులేదు. కంప్లీట్ గా ఒక పండగ వాతావరణం తర్వాత రోజుల్లో మిస్ అయిపోతున్నామే అరే మళ్ళా అని అనిపిస్తుంది. అదే జరుగుతుంది. మెయిన్ గా ఏంటంటే డీజేలు పెట్టడం, విపరీతమైన సౌండ్ పెట్టడం. నేను పోలీసు శాఖ వారికి నేను చేతులు మొక్కి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దయచేసి ఈ పెద్ద పెద్ద ఊఫర్లు ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ ఇవ్వకండి. నేను ఈ మధ్య కాలంలో నేను ఉజ్జయిన్ నుంచి నేను వెళ్ళాను. అక్కడ గంగా యాత్ర అని చెప్పి అక్కడ పోలీసులు పర్మిషన్ ఇచ్చారో తెలీదు. వాళ్ళు గంగా అక్కడి నుంచి నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. సరే, ఆ పద్ధతి బాగానే ఉంది. కానీ వాళ్ళు పెద్ద పెద్ద ఊఫర్లు పెట్టుకుని వస్తున్నారు. సో ఒక ట్రాఫిక్ జామ్ అయింది. నేను చూస్తున్నాను, నేను కళ్ళారా చూస్తున్నాను. ఆ ఊఫర్ దగ్గర ఒక పిల్లాడు కూర్చున్నాడు, మంచినీళ్ళు తాగుతా ఉన్నాడు, ఎదురుగ్గానే కూర్చున్నాడు. ఊఫర్ సౌండ్ కొడతా ఉంది. వీడి హార్ట్ బీట్ కి ఆ ఊఫర్ సౌండ్ కి, మేము కార్లో కూర్చున్న వాళ్ళకి మా కార్లు ఊతున్నాయి ఊఫర్ సౌండ్ కి. వాడి హార్ట్ అక్కడనే ఆగిపోయింది, వాడి కొలాప్స్ అయి పడిపోయాడు. మంచి పనికి వెళ్తున్నాడు, అక్కడి నుంచి చనిపోయాడు. సో మన హార్ట్ దానికి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది, బీట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. దాని మీద ఎయిర్ ఎఫెక్ట్ గనక, ఊఫర్ ఎఫెక్ట్స్ గనక పడితే మన హార్ట్, దానికి ఇస్కీమియా అంటారు, హార్ట్ మీద ఒక మంచి లేయర్ ఉంటుంది మన హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే సడన్గా మనకి జలకు వచ్చినా ఏదొచ్చినా హార్ట్ మనని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ ప్రొటెక్షన్ అనేది దెబ్బతిని హార్ట్ ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది డాక్టర్లు కూడా చెప్పారు, ఎన్నో వీడియోలు నేను కూడా చూశాను. ఆ ఊఫర్ల సౌండ్ కి పెళ్లి కొడుకే చచ్చిపోయాడు. పెళ్లిలో పెళ్లి కొడుకే చచ్చిపోయాడు. సో ఆ ఊఫర్లని అస్సలు పర్మిట్ చేయకండి. వీలైతే వాటిని పేల్చేయండి, కాల్చేయండి. ఒక ప్రాణం విలువ అయితే కాదు కదా. సో ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ, ఆ ఊఫర్లు చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. అండ్ ఒకవేళ ఎవరన్నా కూర్చున్నా సరే, ఎందుకోసమంటే అధికారము ప్రాబల్యం చూపిస్తారు, వాళ్ళని కూడా పోలీసులు కూడా బెదిరిస్తారు. సో ఉన్నా సరే ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఆ ఊఫర్ బాక్స్ దగ్గరికి నిల్చోకండి, చాలా దూరంగా ఉండండి, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే గురుగారు, మనం ఈ కంకణం ఒకటి కట్టుకుంటాం అంటే ఎప్పుడు మనకి గుర్తు చేయడానికి మనం ఒక నియమాల్లో ఉన్నామని. ఆ నియమం కూడా పాటించట్లేదు. అసలు ఈ ఉన్నన్ని రోజులు ఇంట్లోనో మండపంలోనో మనం ఈ కంకణం అట్లీస్ట్ మన చేతికి ఉన్నన్ని రోజులు మనం పాటించవలసిన నియమాలు, మినిమం నియమాలు సింపుల్. ఈ కంకణం చేతికి ఉన్నన్ని రోజులు దుర్భాషలు ఆడకూడదు, ఎవరి మీద హేట్రేటరీ రాకూడదు, నాన్ వెజ్ అసలు తినకూడదు, మద్యం తాగకూడదు. ఈ 4 నియమాలు చాలా ముఖ్యం. అండ్ అందరిని కూడా ప్రేమతో పలకరించాలి, అందరిని కూడా దైవముతో పోలుస్తూనే వాళ్ళని గొప్పగా పలకరించాలి. ఇది ఈ మెంటాలిటీ అనేటువంటిది ఏంటంటే అష్టాంగ యోగం అంటారు. కంకణం చేతిలో కట్టుకున్నామనంటే మీరు దైవ సేవలో ఉన్నారు అని అర్థం. దైవ సేవలో ఉన్నారు అంటే మీకు కూడా దైవత్వం ఆపాదింపబడుతుంది అని అర్థం. కాబట్టి దుర్భాషలు ఆడకూడదు, ఎవరిని తిట్టకూడదు, చాలా సంయమనంతో ఉండాలి. ముఖ్యంగా నాన్ వెజ్, మద్యం అసలు స్వీకరించకూడదు. నేను చూస్తూ ఉంటాను, ఈ జాతరలో అందరూ డ్యాన్సులు చేయడానికి
ఎనర్జీ కావాలి కదా, అందుకోసం మేము మందు అవుతానంట. గుట్కాలు, పాన్లు, సిగరెట్లు అవి కూడా అన్ని నడుస్తూ ఉంటాయి. అన్ని మండపాల్లోనే గురుగారు. దయచేసి అట్లా చేయకండి. మీకు మీరు మండపం పెట్టకపోయినా నష్టం లేదు, కానీ దయచేసి అలాంటి పనులు చేయకండి. మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి, బూతు పాటలు అస్సలు పెట్టకండి. మనకి మంచి మంచి పాటలున్నాయి. మీకు యూట్యూబ్లో గణేష్ సాంగ్స్ అని కొడితే మంచి హిందీ పాటలు వస్తాయి, మరాఠీ పాటలు వస్తాయి, తెలుగు పాటలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టండి. జై గణేష్ జై గణేష్ పాటలు ఉన్నాయి, అవి పెట్టండి. బూతు పాటలు పెట్టకండి. ఎవరైనా బూతు పాటలు పెడితే దయచేసి అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వెంటనే వాటిని ఆపించండి, నిరోధించండి. ఎందుకోసమంటే ఈ ఒక్క మన దగ్గరనే ఇది ఎందుకో తప్పు జరుగుతుంది. వేరే ఏ కల్చర్లో నేను 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 ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏ మసీద్లో కూడా సినిమా పాటలు పెట్టరు, ఏ చర్చిలో సినిమా పాటలు పెట్టరు. కానీ మన దగ్గర ఎందుకు మనం ఎందుకు అంత దిగజారుతున్నాం? మన కల్చర్ మీద మనకి ఎందుకు అంత ఇది లేదు? వాళ్ళని ఆ విషయంలో మాత్రం వాళ్ళు గుడ్ అని నేను ఒప్పుకుంటా. అంటే వినాయక చవితి అంటే ఏది డీజే సాంగ్లు పెడతారు, నిమజ్జనానికి వెళ్తాం, అది కదా అమ్మా అని అడగకూడదు కదా గురుగారు పిల్లలు మనల్ని. యాక్చువల్ అసలు విధి విధానం ఎంతటి మహత్యం ఉన్న విధి విధానం. వినాయకుడిని మనం తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నామనంటే అది ఒక దైవానికి సంబంధించిన ఒక జైత్ర యాత్ర, ఒక విజయ యాత్ర లాగా వెళుతున్నాము. సో మనం అందరం కలిసి మెలిసి వెళుతున్నాము. నాట్యం చేయండి, మంచి పాటలు పెట్టుకొని నాట్యం చేయండి. బూతు పాటలు మాత్రం పెట్టకండి. సిగరెట్లు తాగకండి, మందు తాగకండి. మీకు అంత ఎనర్జీ డ్రింక్ కావాలంటే గ్లూకోజ్ తీసుకెళ్ళండి, మంచిగా గ్లూకోజ్ వాటర్ బాటిల్ నింపుకోండి, గ్లూకోజ్ తాగండి, ఇంకా డ్యాన్సులు చేయండి, ఇంకా ఎంజాయ్ చేయండి. కానీ పిచ్చి పిచ్చి కారు కూతలు కూయడము, పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేయడము అలాంటివి చేయకండి. అందరూ కూడా సంతోషంగా సంభ్రమంగా ఈ వినాయక నవరాత్రులు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ నిమజ్జనం అప్పుడు ఆ యొక్క పత్రాలు తీసుకొని వెళ్ళరు. ఆ పత్రాలన్నీ ఎక్కడో చెత్తలో పడిస్తారు. మీరు వినాయకుడికి ప్రేమగా గౌరవంగా మీరు నివేదించిన 21 పత్రాలు 21 పత్రాలన్నీ కూడా ఒక జూట్ బ్యాగ్లో వేసి పెట్టుకోండి. ప్లాస్టిక్ దాంట్లో కాదు, ఒక జూట్ బ్యాగ్లో వేసి పెట్టండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు ఈ ఆకులు కూడా నీళ్లలో కలపండి. ఆ నీళ్లలో కలపడంలో ఉన్న మర్మం ఏంటంటే ఈ ఆకుల్లో ఉండేటువంటి మెడిసిన్ వాల్యూస్ అన్ని కూడా నీళ్లలో కలుస్తాయి. ఇప్పుడు కొత్త నీరులో మెడిసిన్ వాల్యూస్ రావాలి కాబట్టి ఈ ఆకులన్నీ పెట్టారు. సో మీరు ఆకులు దాంట్లో వేయచ్చు. ఎందుకోసమంటే అది ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టం కలిగించదు. మీరు ప్లాస్టిక్ వస్తువులు వేయకండి, అంతేగాని ఆకులు వేయండి. వాటి వల్ల ఏ నష్టము కూడా లేదు. కాబట్టి వినాయకుని యొక్క నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. చాలా మంది తీసుకెళ్ళేటప్పుడు విగ్రహం చేతులు విరిగిపోతా ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ శాతం మట్టి వినాయకుడిని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు గురుగారు. మాక్సిమం అది 80 to 60% మనం సక్సెస్ అయ్యామని అనుకోవచ్చు. సో అప్పుడు కొంచెం లేతగానే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు ఎంత కేర్ తీసుకున్నా అక్కడిక్కడ విరిగిపోతాయి కాబట్టి ఎలాంటి దోషాలైనా ఆపాదించబడతాయా? దానికి ఏమైనా రెమెడీస్, ఎక్స్క్యూజెస్? ఒకవేళ అది గనక జరిగితే మీరు ఆ వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు సామూహికంగా మీరందరూ కూడా చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని, స్వామి వినాయక, మా వల్ల ఏమన్నా తప్పులు జరిగితే దయచేసి క్షమించు స్వామి అని చెప్పి కొబ్బరికాయ కొట్టి, కొబ్బరితోటి స్వామివారికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాక అది నిమజ్జనం చేయండి. దీనివల్ల నష్టం ఏం జరగదు. ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి నష్టం జరగదు. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం నష్టం గ్యారంటీగా ఉంటుంది. దానికి శిక్ష అనుభవించాల్సిందే ఉంటుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా విగ్రహాలు పలగొడతారు, వాళ్ళకి మాత్రం శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని పొరుల దండాలు పెట్టినా ఏం పెట్టినా శిక్ష తప్పదు. సో మన ధర్మాన్ని మనమే కాపాడాలి, తప్పకుండా కాపాడాలి. ఎందుకోసం అంటే నేను చూస్తున్నాను, ఇది మంచి పద్ధతి. ఈ వినాయక నవరాత్రులు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైంది. కాకపోతే ఈ చిన్న చిన్న తప్పులు చేయకండి, మన ధర్మాన్ని కాపాడండి. కాషాయ వస్త్రాలు ధరించండి, ఎలుగెత్తి భారత్ మాతాకి జై అనండి, జై గణేష్ అనండి. మంచిగా వినాయక నవరాత్రులు చేసుకోండి, సంభ్రమంగా చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.